చేరచిన ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనము ఆల్మోస్ట్ ఆఖరి శనివారం ఈ సంవత్సరంలో మనం లాస్ట్ ఆన్లైన్ బైబిల్ క్లాస్లో మనం అందరం చేరి ఆయన మాటలు నేర్చుకోవడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు పాఠాన్ని ప్రారంభించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, నీ రెక్కల చాటును మా ప్రభా మమ్మల్ని మరుగుపరిచి తండ్రి, నీ మాటలు నేర్చుకున్నట్టు తండ్రి నైనా మేమందరము కూడి ఉండగా తండ్రి నైనా ఈ చక్కని అవకాశాన్ని ప్రభా మాకు దయచేసినందుకు ప్రభా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నైనా నీ మాటలు వివరించుటకు తండ్రి నైనా ఏ అర్హత లేని దాన్ని ప్రభా తండ్రి, ఏ యోగ్యత లేని దాన్ని ప్రభా నైనా నీవు నన్ను ఎన్నుకొని తండ్రి నైనా నీ మాటలు ప్రభా తండ్రి నైనా నేను నేర్చుకొని తండ్రి నైనా నీ బిడ్డలకు ప్రభా తెలియజేయటకు తండ్రి నైనా నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా నాకు ముందుగా ప్రభా నైనా నీ ఉండి ప్రభా నైనా నన్ను నడిపించమని అడుగుతున్నాం ప్రభా. నాకు కావాల్సిన ఆత్మశక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి నైనా. వినువారికి ప్రభా తండ్రి నైనా నేను చెప్తున్నట్లు కాకుండా ప్రభా నైనా నీ మాటలుగా ప్రభా తండ్రి నైనా వారి హృదయాల్లో ప్రభా తండ్రి నీ మాటలను భద్రం చేసుకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నైనా నీవు ప్రభా మాకు తెలియజేయబోతున్న అంశాలను ప్రభా తండ్రి మా జీవితాలకు ప్రభా తండ్రి నైనా మంచి మేలుకరంగా ప్రభా వాటిని మార్చుకున్నట్లు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి. వెనుచుండగా ప్రియులందరినీ ప్రభా నైనా చెప్పబోతుండగా ప్రభా నైనా నాకు కావాల్సిన సహాయాన్ని ప్రభా నీవు సహాయం చేస్తావనే గొప్ప నమ్మకంతో ఈ చిన్న ప్రార్థన నీ పాదాల ఎద్దుకు చేర్చుకోమని మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరిట అడిగతనంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. ముందుగానే చెప్పినట్లుగా ఈరోజు పాఠం పేరు ప్రపంచానికి మార్గదర్శిగా మారిన క్రీస్తు ఆజ్ఞ. సో ప్రపంచం అని అనుకుంటే సో యూనివర్స్ కంప్లీట్ భూమి, దాంట్లో ఉన్న సోలార్ సిస్టమ్ కానీ తర్వాత వేరే గ్యాలక్సీస్ కానీ కంప్లీట్ ఆయన సృష్టి అంతటినీ ప్రపంచం అని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ప్రపంచానికే మార్గదర్శిగా మారాడా, ఆయన ఎలాంటి ఆజ్ఞను తీసుకొచ్చాడు, లేదా ఆయన తెచ్చిన ఆజ్ఞ వల్ల ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరిగాయి అన్నదే ఈరోజు మనం పాఠంలో నేర్చుకోబోయే అంశాలు. సో ముఖ్యంగా ప్రపంచం ఎగ్జిస్టెన్స్ కనుక మనం చూసుకుంటే ఆదిలో సృష్టి ఎలా జరిగింది, దేవుడు ఆది యందు ఎలా సృష్టించాడో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విశ్వదినంలో ఆయన ఏమేమి చేశాడో 6 రోజులు కష్టపడిన తర్వాత 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి దాన్ని విశ్రాంతి దినంగా ఆయన దాన్ని ఘనపరచమని చెప్పాడు మనకి. సో ఆయన సృష్టి చేసినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యాన్ని చేసినప్పుడు వాటికి తగిన పనులు లేదా అవి చేయవలసిన విధులు వాటికి నియమించే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పని ఏంటి, మార్నింగ్ తెల్లవారుతుంది అని సూర్యుడు ఉదయించినప్పుడే మనకు తెలుస్తుంది. సో సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ రోజు దినం అనేది కంప్లీట్ అవుతుంది, రాత్రి అనేది మొదలవుతుంది. సో రాత్రి అయ్యేసరికి నైట్ డ్యూటీ మళ్ళీ చంద్రుడు నైట్ స్టార్ట్ అవుతాడు, మార్నింగ్ వచ్చేసరికి చంద్రుడి డ్యూటీ అయిపోతుంది. సో ఇది సృష్టి ఆరంభము నుండి సూర్యచంద్రులు కానీ నక్షత్రాలు కానీ జలరాశులు కానీ కొండలు కానీ ప్రతి ఒక్కటి ఆయన చేసిన జీవరాశులు కానీ ప్రతి ఒక్కటి వారికి నియమించిన విధులను బట్టి వాళ్ళు చేయవలసిన డ్యూటీస్ లేదా ఫాలో చేయవలసిన లాస్ అని చెప్పచ్చు, ఫాలో చేయవలసిన రెగ్యులేషన్స్. ఈరోజు నేను రాలేను ప్రభా, ఈరోజు సూర్యుడుగా నేను నా డ్యూటీ చేయలేను అని ఎప్పుడన్నా వినుంటామా? వినలేదు. సో సృష్టి ఆరంభం నుండి కూడా వాటికి తగిన పనులు ఏవైతే దేవుడు విధించాడో అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి కూడా దేవుడు ఒక నియమాన్ని అనేది పెట్టాడు. సో మనిషి ఎలా బ్రతకాలి లేదా తన జీవితాన్ని ఎలా కొనసాగించాలి, ఏవేవి చేస్తే తన జీవన విధానం బాగుంటుంది అనేది కూడా దేవుడు విధులు అనేవి నియమించాడు. సో ఆ విధుల్ని మనం పాటిస్తున్నామా లేదా అన్నదే ఈరోజు మనం ఎక్కువగా నేర్చుకోగలుగుతాం. సో ప్రపంచం ఎగ్జిస్టెన్స్ మొదలుకొని మనం గనక అన్ని పనులు ఎలా జరుగుతున్నాయో అలాగే ప్రతి విభజన
ఎలాగైతే సృష్టి స్టార్టింగ్లో భూమి అంతా కూడా ఒకే ప్లేస్ నుంచి మొదలైందో అక్కడ నుంచి అవి డివిజన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఒక్కొక్క ఖండం కానీ ఒక్కొక్క దేశం కానీ వాటి కాంటినెంట్స్ ప్రకారం కానీ వాటిలో ఉన్న రిసోర్సెస్ని బట్టి వాళ్ళు విభాగించబడి భూమి కంప్లీట్గా విస్తరించింది. భూమి విస్తరించి వాళ్ళ ప్రదేశాలలో ప్రజలు నివసించడం అనేది జరుగుతుంది. సో ఇలా జరుగుతున్నప్పుడు అప్పటి నుండి కాలక్రమేణా మనం చూసుకుంటా గనక రాగలిగితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ గనక మనం ఆలోచిస్తే సో మనకి టోటల్గా 7 కాంటినెంట్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ దాంట్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఈ ప్రజలందరూ బ్రతుకుతున్నారు అంటే వాళ్ళ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మనం తీసుకుందాం. మనం ఇండియాలో మనం ఉన్నాము. సో మనం ఇండియాలో కర్ణాటకలో ఉన్నాము. కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరులో ఉన్నాము. బెంగళూరులో ఇంకా డీప్గా కనుక వెళ్ళగలిగితే రామచంద్రపురం లేదా దొడ్డబొమ్మసంద్ర ఏరియా మన ఏరియాలో మనం ఉన్నాం. సో మన అడ్రస్ గనక మనం వెనకటికి తీసుకెళ్ళిపోతే ఇట్ గోస్ అ వెరీ లాంగ్ చాలా లాంగ్గా వెళ్ళిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సోనియా, నేను ఉండేది దొడ్డబొమ్మసంద్ర ప్లస్ ఐఎమ్ రిసైడింగ్ ఇన్ బెంగళూరు. బెంగళూరు బిలాంగ్స్ టు కర్ణాటక. కర్ణాటక ఈజ్ ఇన్ ఇండియా. ఇండియా కమ్స్ అండర్ ఏషియా కాంటినెంట్. ఏషియా ఈజ్ ఇన్ కంప్లీట్ వరల్డ్లో ఒక కాంటినెంట్. సో అలాగే మనం అక్కడి నుంచి ఇంకా కనుక వెళ్ళగలిగితే మనము గ్యాలక్సీ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇంత దూరంగా చూసుకుంటే మనం మనిషి పుట్టుక అనేది జస్ట్ ఒక డాట్గా పెట్టచ్చు అనుకుంటా. మన ఎగ్జిస్టెన్స్ని మనం ఒక డాట్గా పెట్టచ్చు. సో మనం అసలు ఎక్కడ కూడా కంటికే కనపడని వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి కూడా కొన్ని విధులు అనేటివి ఇచ్చాడు. సో అవి మనము పాటించే తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో పలాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా చట్టం అనేది జస్టిస్ లా అనేవి ఇవన్నీ ఎందుకున్నాయంటే అక్కడున్న ప్రజలు బ్రతకడానికి ఈజీగా ఉండాలి. ప్లస్ వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. ఇప్పుడు పక్క రాష్ట్రం లైక్ పాకిస్తాన్ వాళ్ళు మన దీనికి రాకుండా బార్డర్ అనేది ఉంది. సో అక్కడ మనకి సైనికులు అనే వాళ్ళు కావలిగా ఉన్నారు. అలాగే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి ఎలాంటి థ్రెట్ అవ్వకూడదు. ప్లస్ మన బౌండరీలో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండాలి. ఎలాంటి హాని జరగకుండా వాళ్ళ జీవనాన్ని మంచిగా కొనసాగించాలి అన్న ఉద్దేశంతో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేస్తారు. స్కూల్స్ లెవెల్లో కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్ కాలేజెస్లలో డిసిప్లినరీ కమిటీ అని కూడా ఉంటుంది. సో దే మేక్ ష్యూర్ పెట్టిన రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారండి, మీరు నీట్గా యూనిఫామ్ వేసుకొని రావాలి, షూ పాలిష్ అయి ఉండాలి, నీట్గా తల దూకొని ఉండాలి, నీల్స్ కట్ చేసి ఉండాలి. ఇవన్నీ చెక్ చేస్తారా లేదా? మీరు ఆ రూల్స్ పెట్టినా సరే మేము ఇలాగే పంపిస్తామంటే పిల్లల్ని సైడ్కి నిలబెట్టి లేదా వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేసి వాపస్ ఇంటికి పంపించిన సిచ్యువేషన్స్ కూడా చూసుంటారు. సో ఒక చిన్న స్కూల్లోనే ఇంతగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తున్నారు అంటే అవి దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎలా ఉన్నాయి, దేవుడు మనకు అసలు ఏం చెప్పాడు. ఇంకా ఒక రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివేటప్పుడు నాకు ఒక ఫన్నీగా రేదర్ కొంచెం వింతగా అనిపించిన కొన్ని లాస్ చెప్తాను. ఐ మీన్ ఇది లోకానుసారమైన లాస్ అండి. వాళ్ళ దేశంలో వాళ్ళు ఇల్లీగల్ అని దేన్ని చెప్తారు అని. సింగపూర్లో మీరు చూయింగ్ గమ్ తినకూడదు, దట్ ఈస్ ఇల్లీగల్. తర్వాత ఇటలీలో పావురాలకి మేత వేయడం ఇల్లీగల్. తర్వాత జపాన్లో ఓవర్ వెయిట్గా ఉండడం ఇల్లీగల్. తర్వాత ఇంకా జర్మనీలో మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నారంటే మీ కార్ ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ లేదని ఆగిపోకూడదు. ఆగిపోయినా కూడా విత్ ఇన్ సెకండ్స్ యూ షుడ్ రీఫిల్ అండ్ మూవ్. సో మీకు ఆ వసతులు ఉండాలి. అక్కడే ఆగిందంటే ఇట్ ఈస్ ఇల్లీగల్, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు జైలుకి. అలాగే అరబ్ కంట్రీస్లో యుఏఈలో ప్రమాణాలు చేయడం అనేది ఇల్లీగల్. సో ఇవి ఇల్లీగల్ అని వీళ్ళు ఇంత దృఢంగా స్టేట్ చేస్తున్నారంటే సో ఎవరు ధైర్యం చేయరు కదండి. ఇప్పుడు నేను సింగపూర్కి వెళ్ళిన తర్వాత నేను చూయింగ్ గమ్ తిన్నానంటే నాకు ఆ రూల్ తెలిసి కూడా నేను తిన్నాను అంటే అది తప్పు.
అప్పుడు వాళ్ళని తీసుకెళ్లి లోపలేసినా కూడా నేను డిఫెండ్ చేసుకోలేను. బికాస్ అక్కడికి వెళ్ళేక ముందే వాళ్ళ కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకు ముందుగానే చెప్పుంటారు, మనకు ముందుగానే తెలుసుంటాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి. సో ఇలాంటి ఫన్నీగా ఉన్న లాసే మనకి లోకానుసారంగా మనం ఇంత దీనిగా ఫాలో చేస్తున్నప్పుడు, మనం దేవుడు మనకు పెట్టిన విధులు లేదా ఆయన మనకిచ్చిన ఆజ్ఞలు మనం అసలు కనీసం అవి గుర్తున్నాయా లేదా, మనకి అవి ఉన్నాయని, ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయని కనీసం మనిషికి గుర్తుందా అని మనం గనక ఆలోచించగలిగితే, ఆయన ఆజ్ఞకు లోబడి సృష్టి అంతా కూడా చేస్తుంది. బట్ మనిషి దగ్గరకు వచ్చేసరికి అవి 50-50 అని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే మనిషి తన స్వలాభాన్ని మాత్రమే చూసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బ్రతకాలి అంటే తనకు కావాల్సిన నెసెసరీ చదువు కానీ, తనకు ఉండడానికి ఇల్లు కానీ, తిండి కానీ, ప్రతి ఒక్కటి వీటి ఆలోచనలలోనే మనిషి ఉన్నాడు. అయితే ఒక ప్రాణుల్ని చూసుకోండి, ఒక పక్షుల్ని చూసుకోండి, తర్వాత పంటల్ని ఆలోచించండి, అవి అన్నీ కూడా దేవుని ఆజ్ఞను మీరకుండా వాటి కాలంలో అవి చేయవలసిన పనిని అవి కరెక్ట్గా చేస్తున్నాయి. బట్ మనిషి తన అవసరాలని మాత్రమే చూసుకుంటున్నాడు. సృష్టి అంతటిని మనిషికి అప్పగించినా కూడా మనిషి తనను సృష్టించిన దేవుణ్ణి ఎంతగా మర్చిపోయాడో మనము ఒక్కసారి ఆలోచిద్దాం. సో ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే బైబిల్లో ఒక మంచి మాటను మనం కనుక చూసుకోగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇంకొకసారి చదువుతానండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. సో ఇప్పుడు క్రైస్తవులు అనబడి ఉన్నారు, లేదా దేవుణ్ణి తెలుసు, దేవుడు మాకు తెలుసు, మాకు సత్యమైన దేవుడు తెలుసు అని చెప్తున్న వారు ఎలా ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఉన్నాడని తెలుసు, అయితే మాకు తెలుసు, ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు. మాకు దేవుడు అంటే తెలుసు, ఏం చేయాలో మాకు తెలుసు, బట్ ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నిజమే, అయితే ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే నువ్వు అబద్ధికుడివే. ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నాము అంటే ఆయన చెప్పినవన్నీ కూడా పాటించే స్థితిలో మనం ఉండాలి, కరెక్టా? సో అవి పాటించడం లేదు అంటే మనం అబద్ధికులమే. మాకు దేవుడు తెలుసు, లేదా దేవుడు ఏం మాకు బోధించాలనుకుంటున్నాడో మాకు తెలుసు అని చెప్పడం తప్పు. అలాగే అదే పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇది మనకు అందరికీ తెలిసిన వచనమే కదండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఇప్పుడు పాపం అంటే మనము ఇంతవరకు కూడా మనము అందరము పుట్టుక క్రైస్తవులమే కదండి. చాలా మంది పుట్టుక క్రైస్తవులు, కొంతమంది మధ్యలో దేవుని తెలుసుకొని వచ్చి ఉంటారు. సో వాళ్ళకి పాపం అంటే ఏంటి అని ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అది తెలిసి కూడా కొంతమంది ఇంకా పాపంలోనే ఉన్నాము అనే దేవుడు చెప్తున్నాడు. సో పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. సో మనము పాత నిబంధన గ్రంథంలో గనక ఆయన మనకి ఎలాంటి ఆజ్ఞలను ఇచ్చాడు అని మనము ఎవరినైనా అడగండి, దేవుణ్ణి ఎరిగిన వారిని అడగండి, లేదా వేరే వాళ్ళని అడగండి, క్రీస్తుని కాకుండా వేరే ఇతర దేవతల్ని నమ్ముకున్న వారిని కూడా అడిగి చూడండి. సో బైబిల్లో ఏం ఆజ్ఞలు ఉన్నాయి అంటే వాళ్ళు టక్కని చెప్పే సమాధానం ఏంటి? 10 ఆజ్ఞలు. దేవుడు మోషే ద్వారా రాయించిన 10 ఆజ్ఞలు మాత్రమే ఫస్ట్ ఎవరికైనా మైండ్కి వస్తాయి. సో అవి అంటే అంతకుముందు దేవుడు అసలు ఏ ఆజ్ఞలు ఇవ్వలేదనా దాని అర్థము, లేకుంటే అంతవరకు కూడా దేవుడు ఎవరితో ఏం చెప్పలేదనా? సో మనం గనక చరిత్రని గనక చూసుకోగలిగితే ఆదాము నుండి కూడా దేవుడు మీరు ఇలాంటి చేయండి. సో మనం ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే గనక చూసుకుంటే మీరు అన్ని చెట్లు ఫలాలు తినొచ్చు, ఇవి తినకూడదు అని దేవుడు అక్కడే ఫస్ట్ ఆజ్ఞను అనేది ఇచ్చినట్లు మనం చూడొచ్చు. అలాగే
వాళ్ళని శపించిన తర్వాత కూడా మీరు ఇలాగే బ్రతకాలి, మీరు అలాగే కష్టపడి బ్రతకాలి అని అది కూడా ఒక ఆజ్ఞ. సో అలా చూసుకుంటూ వస్తే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి అన్నది స్టెప్ బై స్టెప్ దేవుడు ఒక ఆజ్ఞగా విధించుకుంటూ వచ్చాడు. బట్ మనిషి స్వభావం ఎలాంటిది అంటే, మనం ఇప్పుడు చెప్పిన మాటనే ఇంకో కొన్ని క్షణాలకి నేను అనలేదు అని ఎంతో మంది అంటారు కదా. సో ఏదో కన్వర్సేషన్ జరుగుతుంది, నువ్వు ఆ రోజు ఇలా అన్నావురా బాబు, ఇలా జరిగింది, ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది, నువ్వు ఇలా అన్నావు అంటే, నేను ఎప్పుడు అనలేదే, నేను ఆ మాటే రాలేదే నాకు అని మాట మార్చడం అనేది మనిషికి చాలా ఈజీగా వచ్చిన విద్య అని చెప్పచ్చు. ఇంకా ఒకటి ఎలా చెప్పాలంటే, అది దేవుడిచ్చినది కాదనుకోండి, బట్ మనిషి తనకు తాను నేర్చుకున్న ఒక గొప్ప వరం ఏంటంటే మర్చిపోవడం. మంచి విషయాలు గుర్తుండవు కానీ ఎవరికైనా కీడు చేస్తుంటే లేదా ఎవరైనా బాధించుంటే అలాంటి విషయాలు మాత్రం 100% పక్కాగా గుర్తుంటాయి. ఎప్పుడో జరిగినవి కూడా డెఫినెట్గా గుర్తుంటాయి. సో మనిషి కావాల్సిన వాటిని గుర్తుపెట్టుకోడు. సో అలాంటివి దేవుడు ఆజ్ఞలు చెప్పాడా లేదా, ఇలా చెప్పాను, అవును కదా, అప్పుడు అబ్రహాం కాలంలో ఇలా చెప్పాడు కదా, ఈ దేశాన్నంతా మీకు ఇస్తానని చెప్పాడు కదా అని ఇశ్రాయేలీయులకు తెలుసా లేదా? తెలుసు కదండి. బట్ తెలిసినా కూడా వాళ్ళు ప్రతిసారి కూడా దేవుణ్ణి కోపపరుస్తూనే వచ్చారు. ఆయన క్రియలు తెలిసి కూడా, కళ్ళారా చూసి కూడా వాళ్ళు ఇశ్రాయేలీయులు నమ్మలేని స్థితిలో ఉన్నారు. సో దేవుడు ఏం చేశాడంటే ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్. సో మనం కూడా ఇప్పుడు ఏమన్నా డాక్యుమెంట్స్ ఎందుకు చేయించుకుంటామండి? ఒక ప్రూఫ్. లేదు నాకు ఇంతే శాలరీ వస్తుందంటే ఎవరు నమ్మరు. నీ శాలరీ సర్టిఫికేట్ చూపించు అంటారు. నాకు ఇన్కమ్ ఇంతే వస్తుందంటే ఎవరు నమ్మరు. ఇన్కమ్ సర్టిఫికేట్. సో పేపర్ వర్క్, డాక్యుమెంట్స్ ఉంటే నువ్వు ఓకే పలాంది డెఫినెట్గా ఉంది అని నమ్ముతారు ప్రజలు. సో అలా దేవుడు కూడా ముందుకి ఎలా అయినా ప్రజలు ఎలా అయినా మార్చేయచ్చు. సో ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పగలరు కదండి. సో ఇలా చెప్తే లేదు, నేను అలా చెప్పనే లేదు దేవుడు అని కన్విన్స్ కూడా చేసేంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో అందుకు దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అనేది ఇచ్చాడు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. అందుకనే వాటికి ప్రధానమైన ఆజ్ఞల్ని డాక్యుమెంట్ చేశాడు. ప్లస్ వాటిని ఎలా మీరు పాటించాలి, వాటికి మీరు తీసుకోవాల్సిన నియమాలు కానీ నిబంధనలు కానీ, వాటిని ట్రావెల్ చేసేటప్పుడు ఎలా క్యారీ చేయాలి, ఒక మందసాన్ని పెట్టినప్పుడు మందసంలో దానికి ఉండాల్సిన ప్రత్యేకత ఏంటి, ప్రతి ఒక్కటి దేవుడు ఒక్కొక్క విధులను అనేది నియమించుకుంటూ వచ్చాడు. సో ఇలా నియమించుకుంటూ వచ్చినప్పుడు అందరికీ ఒక ఏజ్ గడిచిపోయిన తర్వాత, మన ఇప్పుడు రెఫరెన్స్ మనం పాఠంలో తీరా క్రీస్తు గురించి ఎక్కువ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు పాత నిబంధన కంప్లీట్గా స్కిప్ చేసి మనము కొత్త నిబంధనలోకి వచ్చేస్తున్నాం. సో పాత నిబంధనలో మనము కంప్లీట్ చరిత్ర గనక ఆలోచించగలిగితే ఆయన ఇచ్చిన నిబంధనల్ని, ఆజ్ఞలని కొంతమంది గైకొన్నారు, కొంతమంది గైకొనలేదు. సో అలాంటి రెఫరెన్సెస్, ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి. ఒక రాజులు కానీ న్యాయాధిపతులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆజ్ఞలను కొంతవరకు నేర్చుకున్నారు, కొంతమంది అంతవరకు ఉన్నారు, కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయినారు, కొంతమంది వెడలిపోయి దేవుని నుంచి మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు చేరిన దాఖలాలు ఉన్నాయి. సో ఇలా వాళ్ళు ప్రజలనే కంప్లీట్గా తప్పులు చేస్తూనే ఉన్నారు. ఆజ్ఞల్ని అవి ఎలా చెప్పాలి అంటే ఆయనకి కోపం రేపుతూనే ఉన్నారు. సో ఎంత కోపాన్ని రేపుతున్నారు అంటే శత్రువుల చేతికి అప్పగిచ్చేస్తున్నాడు దేవుడు తన కోసం అని కావాలి అని ఎన్నుకున్న జనాంగాన్ని దేవుడే శత్రువుల చేతికి అప్పగిచ్చేస్తున్నాడు. వాళ్ళు కనీసం అప్పుడన్నా మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు. ప్లస్ ఇంకొకటి, ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞలలో పాపానికి పరిహార్థంగా వాళ్ళు ఏ గువనైనా అలాంటి ప్రాణుల్ని లేదా పక్షుల్ని వాళ్ళు కంప్లీట్గా చంపేసి బలిగా అర్పించి వాళ్ళ పాపాలని పరిహారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞలను అయితే పెట్టాడు, బట్ ఈ ప్రజలైన వాళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లీట్గా ఫాలో చేస్తున్నారు, అన్ఫాలో రెండు చేస్తున్నారు. రెండు విధాలుగా ఉంటారు కదండి. అందుకే దేవుడు ఒక వాక్యాన్ని రాయిస్తాడు, మీరు చల్లగానైనా ఉండండి లేదా వేడిగానైనా ఉండండి, మధ్యలో అయితే ఉండకండి అని. బట్ ప్రజలు అదే స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉన్నప్పుడు దేవుని వైపు ఎలా ఎంత దీనంగా అడుగుతారంటే
వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడిని కంప్లీట్గా అంతే దీనిగా మర్చిపోతారు కూడా. బట్ వేరే వాళ్ళకి అవుట్ సైడర్స్కి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు దేవునితోనే సహవాసంలో ఉన్నారు అన్న ఫీలింగ్ కలగజేసే విధంగా నటించే ప్రజలు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు మనము ఇంకా కనుక లోతుగా వెళ్ళగలిగితే ఇప్పుడు తండ్రి ఎంతగా ఆవేదన పడుతున్నాడంటే వీళ్ళకి ఇంత చేసి కూడా వీళ్ళెవరూ నన్ను పట్టించుకోవటం లేదే, నేను ఇచ్చిన ఈ కొద్ది ఆజ్ఞలే వీరు పాటించలేకపోతున్నారే, వీళ్ళకి ఈ పరలోకం అనేది వీళ్ళని యాత్రికులుగా కదా పంపించింది, బట్ వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళ స్థితి అక్కడికి లేదు, అప్ టు ద మార్క్ లేదు. సో వాళ్ళని ఆ స్థితికి తీసుకురావాలంటే ఏదో ఒకటి కొత్తగా ఏదో ఒకటి జరగాలి. సో తండ్రి ఆవేదనని గ్రహించిన ప్రభు నేను వెళ్తాను. సో తండ్రి ఆవేదన చూడలేక తన్ను తాను రిక్తునిగా చేసుకొనేను అని మనం గనక చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇది కూడా మనకు తెలిసిన వచనమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి చదువుతున్నానండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడ భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. సో ఆయనకున్న స్టేట్ తండ్రి పక్కలో, తండ్రి కుడిపార్శ్వమున ఆయనకు ఒక సింహాసనం ఉంది. తండ్రి తర్వాత అంటే అది యేసుప్రభుల వారే. అంతటి గొప్ప స్థానాన్ని తను వదులుకొని తండ్రి ఆవేదనను చూడలేక తన పిల్లలు కూడా తన యొద్దకు చేరాలి, తన తండ్రి యొద్దకు చేరాలి అన్న ఉద్దేశంతో తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఈ భూమిలోకి వచ్చాడు. ఓకే, వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడు అని మనం రీసెంట్గా కూడా జరుపుకున్నాం కదండి. అసలు ఆయన ఎందుకు పుట్టాడు అని క్రిస్మస్ రోజున ఆయన పుట్టుకని గురించి, లేదా ఆయన ఎందుకు నరరూపిగా ఇక్కడికి వచ్చాడు అన్న రెఫరెన్సెస్ మనం చాలా చూసుకున్నాం. అలాంటివి ఒక రెండో మూడో చూసుకుందాం. సో ఆయన ఎందుకు వచ్చాడు, ఇప్పుడు తండ్రి ఆవేదనని తీర్చడానికి వచ్చాడు, ప్లస్ తన మాటలతో తను ఏం చెప్తున్నాడు అని మనం కనుక చూసుకోగలిగితే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇది యేసుక్రీస్తుల ప్రభువారు తనకు తానే చెప్తున్న సాక్ష్యం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. సో ఆల్రెడీ ఏదో నశించిపోయింది. ఏం నశించిపోయింది? సృష్టి నశించిపోయిందా, లేదా ఒకప్పుడు చెప్పిన జీవరాశులు నశించిపోయా? వేటి కొరకు, ఏ సృష్టి కొరకు రాలేదండి ఆయన వచ్చింది మనుషుల కోసమే. సో మనిషి కంప్లీట్గా దేవుణ్ణి మరిచి ఎంత దీనిగా నశించిపోయాడంటే ఇంకా నేను వెళ్ళకపోతే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఇంకా ఆప్షనే లేదు, ఇంకా వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు, వాళ్ళని నాశనం నుండి వాళ్ళని అక్కడ నుంచి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చెనని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. అలాగే అదే లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. అదే లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం గనక మనం చూస్తే, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని. సో ఆల్రెడీ దేవుని తట్టు నుంచి తిరిగిపోయినారు. సో వాళ్ళ మనసులు మార్చాలి. ఇప్పుడు మనము ఒక సెకండ్ అనుకోవచ్చండి, దేవుడు తలుచుకుంటే ఎంతసేపు, దేవుడు ఆయన కోపము రగిలిందంటే కంప్లీట్గా భూమినే సర్వనాశనం చేయగల శక్తిమంతుడు. బట్ అదే శక్తిమంతుడు నాశనం చేయగలిగిన వాడు తన తట్టుకు త్రిప్పుకోలేడా? ఇప్పుడు ప్రపంచంలో హిప్నాటిజం టెక్నిక్స్ లేవా, లేకుంటే అలాంటి విద్యలు లేవా, లేదా దేవుడు మాట చెప్తే ఆ మనిషి తిరగలేడా? జరగచ్చు కదా. వీళ్ళందరూ, నా పిల్లలందరూ నా తట్టుకే నన్నే ఆరాధించాలి, నన్నే బోధించాలి అని ఒక్క మాట దేవుడు గనక
ఆ శక్తితో పలికితే ప్రజలందరూ ఆయన తట్టు తిరగలేరంటారా? ఒక మెజిషియన్ కదా తిప్పినట్లు, ఒక ఎలా చెప్తారు, మెజిషియన్ అనే అనుకోవచ్చు, దాన్ని తెలుగులో ఎలా చెప్పాలో తెలియట్లేదు. సో ఒక మ్యాజిక్ చేస్తే ఎలా అందరూ ఆకర్షితులవుతారో అలా ఆయన ఒక్క మాటకి ఆయన తట్టు తిరగలేమా? డెఫినెట్గా అయితే తిరగగలం. బట్ స్టిల్ దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు. సో దట్ షుడ్ కమ్ ఫ్రమ్ యూ, ఇన్సైడ్ యువర్ హార్ట్. నీ మనస్సు మారితే అప్పుడు నువ్వు దేవుని తట్టుకి తిరగాలి. మారు మనస్సు పొందుటకే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. సో నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పానంటే కొంతమంది సెల్ఫ్ బోస్టింగ్ పీపుల్ ఉంటారు కదండి. సో నాకు లేదు, నేను డెఫినెట్గా దేవుని వద్దకు వెళ్ళిపోతాను, వాళ్ళు దేవునిలో ఉండి దేవుని సేవలో కొనసాగి ఉండి ఆ మాట చెప్తే ఓకే. బట్ కొంతమంది కంప్లీట్గా దేవుని పని ఎక్కడా చేసి ఉండరు, లేదా దేవుని కొరకు బ్రతికుండరు. అలాంటి వాళ్ళు నేను అంటే దేవునితో సమానంగా నేను వెళ్ళిపోతాను, డెఫినెట్గా దేవుని దగ్గరికే వెళ్తాను అన్న దీంట్లో నేను నీతిమంతుడిని, నేను నీతిగా బ్రతుకుతున్నాను అని సెల్ఫ్ బోస్ట్ అని ఎలాంటి మనిషి అయినా ఏదో ఒక పాయింట్లో ఒక చిన్న మిస్టేక్ అయినా చేసే ఉంటాడు. అందుకే మనకి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని కూడా దేవుడే కోట్ చేస్తున్నాడు. సో ఇలా దేవుడు చెప్తున్నప్పుడు నీతిమంతులను పిలువ రాలేదంటే నేను నీతిమంతుడిని, ఈ వాక్యం నాకు కాదు అని అనుకోవడానికి లేదు. సో ప్రతి ఒక్కటి కూడా ఐదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, రెండు కూడా మన మంచికే రాయించాడు. సో నీతిమంతులుగా మనకు అక్కర్లేదు అంటే ఆ స్థితికి మనం రావాలి. మనం మారు మనస్సు పొంది ఆయన మనకు అవసరం లేదు అంటే ఇంకా బోధ వినడం అవసరం లేదు అన్న స్థితికి మనము గనక రాగలిగితే దట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ అచీవ్డ్. లేదు ఇప్పుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు అంటున్నాడు, లేదా మారు మనస్సు పొందుటకే అంటే మార్పు అనేది వాళ్ళ నుంచే రావాలి. సో వాళ్ళ నుంచే రావాలంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ దేవుడు చెప్పుకుంటూనే వస్తున్నాడు, వాళ్ళకి విధులన్నింటినీ వాళ్ళకు ఒక శాసన గ్రంథంగా రాసించాడు, ధర్మశాస్త్రం అని రాసిచ్చాడు. వాటిని ఫాలో చేస్తున్నారు కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా లేదా వాళ్ళకు అనుకూలమైన వాటిని మాత్రమే తీసుకొని ఒక సంఘాన్ని లేదా ఈ మన పరిచర్యలు వాళ్ళు గనక చూసుకుంటే వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో దశంభాగం తీసుకోవడం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కానీ వాళ్ళకు అనుకూలమైన వాటిని మాత్రమే, వాళ్ళకి దేంట్లో లాభము అనిపిస్తుందో వాటిని మాత్రమే తీసుకొని వాళ్ళు అనుసరిస్తున్నారు. సో కంప్లీట్గా అయితే తీసుకోలేదు. సో ఇంకొక వచనం మనం కనుక చూసుకోగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఏలైనగా నా అంతటా నేనే మాటలాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. సో ఇక్కడ కూడా ఇప్పుడు దేవుడు మారు మనసు పొందాలి అంటే ఆయన ఏం చెప్పాలి? తండ్రి ఉపదేశించిన దాన్నే చెప్పాలి. బట్ అక్కడ ఎక్కడ నా మాటలుగా అనుకుంటారో అని నా అంతటా నేను ఏమీ చెప్పటం లేదు. నేనేం చెప్పాలో అది కూడా ప్రతి ఒక్కటి నా తండ్రి నాకు సెలవిస్తున్నాడు. సో 49 ఇంకొకసారి క్లియర్గా చదవగలిగితే, ఏలైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో. సో నెక్స్ట్ నేను ఏం మాట్లాడాలి, ఏం అనాలి, ఒక లాంగ్ కాన్వర్జేషన్లో నెక్స్ట్ ఏ పదాలు వస్తాయో కూడా ఒక్కొక్కసారి మనకు తెలీదు. సో ఏం అనాలో బై మిస్టేక్ అన్నా కూడా ఏం అనాలో లేదా ఏమి మాట్లాడాలో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు 50వ వచనం కనుక మనం చూస్తే, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. సో దేవుడు ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇచ్చేసాడు. సో ఆయన ఆజ్ఞలు ఎందుకు పాటించమంటున్నాము అంటే ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఇది యేసుక్రీస్తుల ప్రభువారు తను చెప్తున్న మాటలు. ఇది నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను.
సో తండ్రి నాకు ఎలా అయితే చెప్పు నాయనా, నువ్వు నా ప్రజలకి నా మాటలు ఎలా అయితే చెప్పు అని నాకు చెప్పాడో నేను అదే విధంగా చెప్తున్నాను, అంతే తప్పితే నా అంతటా నేను ఏమీ చెప్పడం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను, ఆయన ఆజ్ఞల్ని ఎందుకు వివరిస్తున్నానంటే ఆయన ఆజ్ఞలే నిత్య జీవం అని నాకు తెలిసాయి. ఐ నో. సో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మనకెందుకు చెప్తున్నాడు? మనలో మారు మనస్సు కలగాలని, మనము నశించిన దాని నుండి తిరిగి బయటికి రావాలని. సో ఇప్పుడు తండ్రి మాటలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, ప్లస్ నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. మారు మనస్సు మనలో కలగాలి అని ఆయన మనుష్య కుమారుడు వచ్చెను. సో ఇప్పుడు మనం గనక యేసు ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉందండి, యాక్షన్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్ అని అంటారు. సో బైబిల్లో కూడా మనకు ఒక వచనం ఏముందంటే, క్రియలు లేని విశ్వాసం మృతము. సో విశ్వాసం అంతవరకు వెళ్ళకపోయినా క్రియలు, సో మనం చేస్తున్న క్రియలు, ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభులు వారు తండ్రి చెప్పిన ఆజ్ఞల్ని పాటించడానికి వచ్చాను, ఆయన చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను అంటే ఫస్ట్ ఆయన అయితే పాటించాలి. కరెక్టా? మనకి స్కూళ్ళలో కానీ ఏమైనా స్కిట్స్ చేసినప్పుడు, లేదా స్కూల్లో డాన్స్ నేర్పించినప్పుడు, మన సండే స్కూల్ పిల్లలు యాక్షన్ సాంగ్స్ పాడినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకుంటారండి? లేదు. ఒక మనిషి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు పిల్లలకి చెప్తే దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. సో అలాగే ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువుల వారు ఏం చేయాలి? ఆయన వచ్చాడు, ఆయన తండ్రి బోధన ఎలా చెప్పాలి అంటే త్రూ యాక్షన్స్. ఆయన చేసి చూపించాలి. ఆయన చేసి చూపిస్తే అప్పుడు మనుషులు నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో, సో ఆయన చేసిన ఒక్కొక్క క్రియ గనక మనము ఆలోచించుకుంటూ వెళ్తే దానికి సమయం అనేది సరిపోదండి. యేసుక్రీస్తుల వారి పుట్టుక నుంచి మనం గనక చూసుకోగలిగితే ఆయన పుట్టుక ఎంత పరిశుద్ధమైనదో, ప్లస్ ఆయన పెరిగిన తర్వాత తన తల్లిదండ్రుల్ని ఎలా సన్మానించాడో, తన తండ్రికి తను ఎలా జత పనివాడుగా సహాయకుడుగా ఉన్నాడో, తన తల్లికి ఎంత మంచి కుమారుడుగా ఉన్నాడో, ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ లేదా పర్ఫెక్ట్ పర్సన్ ఇలా ఉండాలి. ఒక రెప్లికా, తండ్రికి ఒక రెప్లికా. మనం తండ్రిని అయితే చూడలేదు కదండి, యేసుక్రీస్తుల ప్రభుల వారిని కూడా మనం చూడలేదు. అయితే ఆ కాలంలో ఉన్నవారు వాళ్ళు కళ్ళారా చూశారు. వాళ్ళు చూశారు కాబట్టే ఇంతవరకు కూడా మనం అప్పుడు జరిగిన సంగతుల్ని మనం నేర్చుకోగలుగుతున్నాం, ఇంకా తెలుసుకోగలుగుతున్నాం. అప్పుడు ఏం జరుగుండొచ్చు అని మనము ఒక ఇమాజినేషన్ అనేది మనం చేసుకొని మనం ఆయన్ని విశ్వసించగలుగుతున్నాం. సో ఇప్పుడు మనము ఇలా క్రీస్తు జననం నుంచి పట్టుకొని కంప్లీట్గా ఆయన ఉన్నన్ని రోజులు గనక మనం ఆలోచించగలిగితే ఆయన చేసిన ప్రయాస కానీ లేదా ఆయన చేసిన బోధ కానీ కంప్లీట్గా దేవుడికి ఎంతో ఇష్టానుసారంగా బ్రతికాడండి. సో ఆయన సేవ చేసిన టైం పీరియడ్ అనేది ఆల్మోస్ట్ జస్ట్ 3.5 years, 33.5 సంవత్సరాలకే ఆయన్ని సిలువ వేశారు. బట్ మన ఏజ్తో పోల్చుకుంటే ఇప్పుడు ఒక్కొక్కరి ఏజ్ ఆల్మోస్ట్ వాళ్ళు 70 ఉంటారు, 40 ఉంటారు, 30+ ఉంటారు. బట్ పుట్టుక క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటాం. సో మనం పుట్టుక క్రైస్తవులుగా మనం ఎంతవరకు ఆయన సేవలో ఉన్నాం, లేదా ఆయన కొరకు మనం ఎంతగా బ్రతకగలుగుతున్నాం. సో ఆయన తండ్రి పనిని ఎంత చక్కగా ముగించి వెళ్ళాడు అని మనం గనక చూస్తే కంప్లీట్గా ఎక్కడ ఫాల్ట్ అనేది లేదా దోషము, నాలో సత్యం లేదు అని ఎవరన్నా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేసే, ఏదన్నా మిస్టేక్ చేస్తుంటే అంత ధైర్యంగా అయితే చెప్పగలడా అండి? చెప్పలేడు కదా. సో ఇప్పుడు తండ్రికి రెప్లికాగా క్రీస్తు బ్రతుకుతున్న కాలంలో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు తండ్రి ఆజ్ఞలను అయితే ఇచ్చాడు, బట్ యేసుక్రీస్తుల ప్రభుల వారికి వచ్చేసరికి అప్పుడు ఆయన ఆజ్ఞల్ని పాటించాడా? ఆయన ఏమన్నా ఎక్స్ట్రా యాడ్-ఆన్స్ అని మనం కనుక చూసుకోగలిగితే ఒక సందర్భాన్ని చూద్దామండి. దీంట్లో మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుండి చదువుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుండి చదువు. ఆయన
సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. సో మనం గనక యేసుక్రీస్తుల ప్రభువారు ఎక్కడ బోధించడానికి వెళ్ళినా ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆయన్ని ఎక్కడన్నా తప్పు పట్టాలి, ఆయన చెప్పే బోధలో అయినా ఆయన చేసే క్రియల్లో అయినా తప్పు పట్టాలని ఆయనలో తప్పు వెతుకుతూనే ఆయన్ని ఇంటరాక్ట్ చేసేవాళ్ళు. సో ఆయన నుండి నేర్చుకోవాలని, ఆయన చెప్తున్న మాటలు నేర్చుకోవాలని అయితే కాదు, కానీ ఆయన్ని ఎలాగైనా ప్రాబ్లంలో పడేయాలి, లేదా ఏదన్నా ఒక మాట జారుతాడేమో, లేదా ఏదన్నా తప్పుగా బోధిస్తే ఆయన్ని అక్కడే పట్టుకుందాము అన్న ఉద్దేశంతో ఆయన్ని ఇప్పుడు ఆయన తండ్రి ఆజ్ఞను ఫాలో చేస్తున్నాడని చెప్పినప్పుడు, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం కంప్లీట్గా అయితే తెలిసి ఉండాలి. తెలుసున్నప్పుడు ఆయన వాటిని ఫాలో చేస్తున్నాడా లేదా, వాటిలో ముఖ్యమైన ఆజ్ఞ. సో దేవుడు ఆల్రెడీ ప్రధానమైన ఆజ్ఞలన్నింటినీ మనకి ఒక లిస్ట్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో కూడా ఏది ముఖ్యమైన ఆజ్ఞ అని ఒక ధర్మోపదేశకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన అడుగుతున్నాడు. అందుకు యేసుప్రభుల వారి ఆన్సరు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి. సో ఈ ఆజ్ఞ మనకి పాత నిబంధనలో కూడా తెలుసు కదండి. సో ఆయన ఆజ్ఞల లిస్టులో ఇది కూడా ఉంది. సో దాన్ని ఏమంటున్నాడంటే 38వ వచనం, ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. సో నీవు దేవుణ్ణి కంప్లీట్గా ఎలా ప్రేమించాలి అంటే నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. ఇప్పుడు హృదయం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, ఇవి మూడు ఇంటర్లింక్టే కదా. సో హృదయము మన లోకల్ టర్మ్స్లో హృదయం అంటే మనము హార్ట్ అని అనుకుంటాం. ఇంకా కొంతమంది ఎలా విశ్లేషిస్తారు అంటే నీ హృదయం మీద రాసుకోండి, సో బ్రెయిన్ కదా కంప్లీట్గా రాసుకునేది, కానీ మెమరీ ఫంక్షన్ ఉండేది బ్రెయిన్ కాబట్టి, సో హృదయము బ్రెయిన్కి కూడా వాటిని లింక్ చేస్తారు. తర్వాత పూర్ణ ఆత్మ కలుగు చేసిన వాడు దేవుడే. సో ఆ ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని పక్షంగానే, దేవుని కొరకే ఉంటుంది. నెక్స్ట్ పూర్ణ మనస్సుతో, సో నీ మనస్సు, నీ బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ అని అంటుంటారు. సో నీ బాడీ ఇక్కడే ఉంది బట్ నీ మైండ్ ఎక్కడో లేదు. సో నీ హృదయం అనేది ప్లస్ నీ బ్రెయిన్, దే బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది నీ బ్రెయిన్లో ఆల్రెడీ ఒక కాపీ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక మాట అన్న తర్వాత లేదు నేను అనలేదు అంటే నా అవయవాలు కూడా ఒకరోజు ఆయనకి సాక్ష్యం పలుకుతాయి. ప్లస్ నా చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా, గోడలు కూడా, ప్రతి ఒక్కటి నేను అన్న మాటలకి సాక్ష్యం అనేది పలుకుతాయి. ఇది మనం మాట్లాడే ప్రతి కాన్వర్జేషన్లో మనం కొంచెం జాగ్రత్తగా మనం మాట్లాడగలిగితే చాలానే బాగుంటుంది. సో ఇది ఫస్ట్ ఆజ్ఞ. ఇప్పుడు రెండవ ఆజ్ఞ చూద్దాం. 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో ఇప్పుడు నువ్వు తండ్రిని ఎలా ప్రేమించమని అంటున్నావో, సో సెకండ్ ఆజ్ఞ, నేను ఇస్తున్న సెకండ్ ఆజ్ఞ ఏమి ముఖ్యమైన ఆజ్ఞలలో సెకండ్ వన్, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో ఫస్ట్ దాని వంటిదే, ఇట్ ఈస్ యాజ్ సేమ్ యాజ్ ది అబౌవ్. సో పైన చూసి కింద రాయండి అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో పారాగ్రాఫ్లో ఉండేది సేమ్, మీ హ్యాండ్ రైటింగ్ కోసం టెస్ట్లలో అక్కడున్న పారాగ్రాఫ్నే యూ హ్యావ్ టు జస్ట్ రైట్ డౌన్. సో నువ్వు తండ్రిని ఎలా ప్రేమించమని నీకు చెప్తున్నాడో అలాగే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. ప్లస్ నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. నిన్ను వలే అని అన్నప్పుడు ఇప్పుడు మనకి మన అనలేండి, నా ఫస్ట్ మీ ఐఎమ్ నా అని వచ్చినప్పుడు మన కొరకు మనం ఎంతగా కేర్ తీసుకుంటాం, లేదా మనము ఎలా అభివృద్ధి చెందాలి అని మన కొరకు మనం ఆలోచిస్తాం. అదే ఆలోచన గనక మనం పొరుగువానికి గనక చూపగలిగితే, ఆ పొరుగువాని పట్ల ప్రేమను గనక, అదే ప్రేమను గనక మనం చూపగలిగితే
ఇట్ ఈస్ లైక్ అల్టిమేట్. సో మనకి పాత నిబంధనలో ఉన్న అన్ని ఆజ్ఞలను ఈ 2 ఆజ్ఞలు మాత్రమే వాటిని కవర్ చేసేస్తాయి. సో 40వ వచనంలో యేసుక్రీస్తుల ప్రభువులు తనే చెప్తున్నాడు. 40వ వచనం కనుక చూస్తే, ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. సో కంప్లీట్ నువ్వు ఆజ్ఞల్ని పాటించాలి అంటే ఇవి 2 మెయిన్. సో ఇవి 2 గనక నువ్వు కంప్లీట్గా నీ హోల్ హార్టెడ్గా గనక నువ్వు పాటించగలిగితే ఇట్ ఈస్ లైక్ నువ్వు కంప్లీట్ ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరిస్తున్నావు అన్నట్లుగానే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 2 ఆజ్ఞలు హోల్ లాని లేదా దేవుడు విధించిన ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా కవర్ చేయగలవు ఈ 2 ఆజ్ఞలు అని మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తామండి, బట్ ఏం చేస్తున్నాము అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఓకే ఫైన్, మీరు అది పక్కన పెడితే నెక్స్ట్ పొరుగువాన్ని ప్రేమించరు. పొరుగువాన్ని ప్రేమించడం అన్నది అంత సులభమా? ఇది చెప్తుంటే నాకు పర్సనల్గా జరిగిన ఒక సంఘటన నేను షేర్ చేసుకుంటాను. నా స్కూల్ క్లాస్మేట్ ఆ అమ్మాయి వేరే దేశంలో ఉంది ఇప్పుడు పెళ్ళైన తర్వాత. సో ఆ అమ్మాయి నా వాట్సాప్ స్టేటస్లో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నది నేను పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ క్యాప్షన్. సో ఆ అమ్మాయి ఒకసారి ఏం అడిగిందంటే, వై డూ యూ వాంట్ టు లవ్ యువర్ నేబర్ అని అడిగింది. నాకు చూసిన వెంటనే కొద్దిగా నవ్వు వచ్చింది. అంటే వీళ్ళు ప్రేమ అన్న తక్షణమే లోకరీతి ప్రేమగా అనుకొని నేబర్, వై డూ యూ వాంట్ టు లవ్ యువర్ నేబర్ అని నాకు మెసేజ్ చేసింది. నేను చెప్పాను, దిస్ ఇస్ నాట్ వరల్డ్లీ లవ్, ఈ లోక ప్రేమ కాదు ఇది. సో తండ్రి ఇచ్చిన ఆజ్ఞలలో ప్రధానమైన ఒక ఆజ్ఞ నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. ఇప్పుడు నేను ఎలా నన్ను చూసుకోగలను, అలాగే నా పక్కనున్నవాడిని పొరుగువాడు అని ఎవరిని అంటామండి? ఫ్యామిలీ కానివాడిని, లేదా నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ మై ఫ్యామిలీ. ఇప్పుడు మా ఇంట్లో ఎవరున్నారో వాళ్ళని విడిచి బయట ఎవరున్నా సరే వాళ్ళు పొరుగువారై ఉండొచ్చు, స్నేహితులై ఉండొచ్చు, చుట్టుపక్కల వారై ఉండొచ్చు. నా ఫ్యామిలీకి లేదా నా పర్సనల్ స్పేస్లో లేని వారు ఎవరైనా సరే వాళ్ళని పొరుగువారనే మనం కన్సిడర్ చేయగలం. సో పొరుగువారిని కనీసం వాళ్ళని ప్రేమగా మాట్లాడలేము అన్న స్థితి రాకూడదు మీకు. సో మీరు ఎలా చూసుకుంటారో మిమ్మల్ని, అవతల మనిషిని కూడా అదే రెస్పెక్ట్ లేదా అదే ప్రేమను వాళ్ళకు చూపించండి. తద్వారా మనం ఏం చేయగలుగుతాం? క్రీస్తు ప్రేమని వాళ్ళకి చూపించగలుగుతాం. ఇప్పుడు మనము మన శత్రువుల్ని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. మనం నిజంగా మన శత్రువుల్ని ప్రేమిస్తామండి? మాటలకు చెప్తామే కానీ బట్ ఎక్కడో ఒక దిక్కు, మనసులో ఎక్కడో ఒక దిక్కు, ఒక పాయింట్లో అన్నా వాళ్ళన్న మాటలు కానీ అవి గుచ్చుకుంటూనే ఉంటాయి. ఆ చిన్న పాయింట్ని కూడా, ఆ గుచ్చుకుంటున్న పాయింట్ను కూడా మర్చిపోయి నువ్వు నీ పొరుగువాన్ని, నిన్ను బాధ పెట్టిన వాడిని గనక క్షమించగలిగితే అదే నువ్వు నీ పొరుగువాని పట్ల చూపిస్తున్న ప్రేమ. నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించమన్న ఆజ్ఞకు నువ్వు న్యాయం చేసిన వాడు అవుతావు. ఇంత నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నది ఇతరులు చూసినప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వరల్డ్లీ లవ్, ఈ లోకపు ప్రేమ అలాంటిదే అనిపిస్తుంది. సో పొరుగువాన్ని ప్రేమించమని నా ఫ్రెండ్ నన్ను అడిగిన ఒక సందర్భము అనుకోకుండా గుర్తొచ్చింది. సో అదే చెప్పాను. బట్ ఇప్పుడు ఆజ్ఞలను పెట్టినవాడు, ఇంతసేపు నేర్చుకున్నాం, ఆజ్ఞల్ని కంప్లీట్ కొత్త ఆజ్ఞలుగా మార్చాడు. లేదా కొత్త ఆజ్ఞలని కాదు, అవే ఆజ్ఞలు, వాటిలో మెయిన్ ప్రధానమైనవి ఇవి మీరు ఫాలో చేయగలిగితే ఓకే, మీరు ధర్మశాస్త్రాన్ని మీరు పాటించిన వారే అని దేవుడు చెప్తున్నాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువుల వారు వీటిని పాటించాడా? ఆయన పాటించాడా లేదా అని మనం కనుక చూసుకోగలిగితే ఆయన ఆజ్ఞల్ని కంప్లీట్గా పాటించాడనట్లే మనం బైబిల్ కంప్లీట్గా చూపిస్తుందండి. ఆయన
తను బ్రతుకుతున్న లోకంలో ఉన్న ఆజ్ఞల్ని పాటించాడు. ఐ మీన్ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వారికి పన్ను కట్టడం కానీ ప్రతి ఒక్కటి అప్పుడు పాటించాడు. ప్లస్ తన తండ్రి ఆజ్ఞల్ని కూడా అదే సమానంగా పాటించాడు. సమానంగా పాటించి ఆయన ఎలా మనల్ని ప్రేమించాడు అని మనం కనుక చూసుకోగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చూసారా ఎంత బాగుంది. ఆయన ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని. సో మనము పోయిన పాఠాలలో అంతా మనం నేర్చుకున్నాం కదండి, మనము ఎప్పుడు వెళ్తాము అన్నది ఎవరికి తెలీదు. సో మన మరణం అనేది ఎప్పుడు అనేది మనకు తెలీదు. నాకు తెలిసి బహుశా నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, లేదా నేను ఇక్కడ భూమి నుండి వెళ్ళిపోవాల్సిన డేట్ కూడా ఇదే అని విత్ ప్రూఫ్స్ లేదా కంప్లీట్ అనాలిసిస్తో కంప్లీట్ రిపోర్ట్తో వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత వరకు అది యేసుప్రభుల వారే. ఎందుకంటే ఆయన చనిపోయేది కూడా, ఆయన సమయం ఎప్పుడు ఆసన్నమైంది, ఎప్పుడు అప్పగింపబడతాడు అన్నది ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. కొన్ని సందర్భాలు కనుక మనం ఆలోచించగలిగితే ఆయనని పరిచయులు పట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు పట్టుకోరు. అప్పుడు అక్కడ ఏం రాసి ఉంటుందంటే, మనుష్య కుమారుని అప్పగింపు సమయం ఇంకా రాలేదు, సో దానికి ఇంకా టైం ఉంది, సో టైం దగ్గర పడలేదు. బట్ ఇక్కడ తన టైం ఇంకా దగ్గర పడింది. తను వెళ్ళిపోయే సమయము వచ్చానని, గడియ వచ్చానని, గడియ అంటే ఆ టైం వచ్చానని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. సో అంతం వరకు అనే దగ్గర మనకు ఒక ఫుట్ నోట్ ఉంటుంది. సో 1 అనుంది, కింద చూసుకోగలిగితే సంపూర్ణముగా ప్రేమించెను. సో సంపూర్ణంగా ఆయన మనల్ని ప్రేమించాడంట. సో ప్రేమ 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 అని అంటున్నాం. సో ఆయన ఎలా ప్రేమించాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే అది ప్రేమ అయిపోతుందా? మనము అప్పుడే ఒక ప్రొవర్బ్ విన్నాం, యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్. ఆయన ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు అని మనము ఎలా తెలుసుకోగలము అని ఆలోచిస్తే, ఆయన ఒక్కొక్కరిని బాగు చేసిన సందర్భాలు కానీ, లేదా ఒక కుష్ఠరోగిని బాగు చేసిన సందర్భం కానీ, సమరయ స్త్రీని ఆయన ఎలా రక్షణలోకి తీసుకొచ్చిన సందర్భం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రేమని తెలియజేస్తున్నారు. సో మనము గతించిన పాఠాలలో అన్నగారు ఒకరు చెప్పారు, సమరయ స్త్రీ, ఆ ఒక్క స్త్రీ కోసమే ఆయన అంతసేపు అక్కడ వెయిట్ చేశాడు అని మనం నేర్చుకున్నాం. సో ఆ ఒక్కటి రక్షింపబడితే ఆ ఊరంతా రక్షణ పొందుతుంది అని దేవుడికి ముందే తెలుసు. సో ఆ ఒక్క స్త్రీ కొరకు కూడా ఆయన ప్రయాసపడ్డాడు. అలాగే మీకు 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే దాని కొరకు మీరు వెతకరా అని అన్నప్పుడు, సో దాన్ని ఇక్కడికి కూడా మనం సింక్ చేసుకోవచ్చు సమరయ స్త్రీకి. సో ఆమె ఒక్కదాని కోసమే అక్కడ వెయిట్ చేశాడు, అంతసేపు వెయిట్ చేసి ఆమెతో మాట్లాడి ఆమెను రక్షణలోనికి తీసుకురావగలగాలి అంటే అక్కడ ఆయన ప్రేమ కనిపిస్తుంది. ప్లస్ శిష్యులు ఆయన తోటే ఉన్నారు, ఆయన వెంటే ఉన్నా కూడా వాళ్ళు కూడా హాఫ్ అండ్ హాఫ్, అంటే ఒకసారి నమ్ముతారు, ఒకసారి నమ్మరు. వాళ్ళకి మంచిది. పేతురు గారు కూడా అంత విశ్వాసంలో ముందున్నా కూడా ఆయన క్రీస్తుని ఎరగననే చెప్పాడు. దాని తర్వాత ఆయన కంప్లీట్గా క్రీస్తుని తెలుసుకొని సాక్షిగా బ్రతికాడు. దట్ ఈస్ సెకండరీ. బట్ ఇనిషియల్ డేస్లో డైరెక్ట్గా దేవుణ్ణి చూస్తూనే, డైరెక్ట్గా ఇప్పుడు మనము ఏదన్నా చేస్తున్నాము అంటే ఒకరిని చూసి నేర్చుకుంటాం. సో వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్న దాంట్లో కూడా తప్పులు చేస్తున్నాము అంటే అక్కడ మనకి కరెక్టివ్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం చేసే పనులలో కూడా ఎవరన్నా ఏదన్నా ఒకటి నేర్పిస్తున్నారు అంటే 100% నాలెడ్జ్ అయితే అక్కడ పెట్టలేం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతో ఉన్నవాడే కదండి. ఇంకా చెప్పాలంటే ట్రెజరర్, ఆయన కంప్లీట్ డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంది.
సో డబ్బు సంచే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన 30 వెండి నాణ్యాల కొరకు ఆశపడి క్రీస్తును అప్పగించడానికి ముందుకెళ్ళాడంటే అది వాగ్దానంను బట్టి జరగవలసినదే అని కూడా ఉంది. ప్లస్ ఆయన మారు మనసు పొందుతాడేమో అని లాస్ట్ వరకు కూడా ప్రయత్నించాడు. లాస్ట్ వరకు ప్రయత్నించి ఈ 13వ అధ్యాయం గనక మీరు కంప్లీట్గా చదవగలిగితే, సో ఒక కాన్వర్జేషన్లో యేసుక్రీస్తుల ప్రభు వారు తనే చెప్తాడు, మీలో ఒకరే నన్ను అప్పగింపబోతున్నారు అని. అంటే ఎవరు అని అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. నేను ఎవరికైతే గిన్నెను అందిస్తానో, రొట్టెను అందిస్తానో అతనే అని చెప్తాడు. సో అక్కడ ఒక సందర్భం, అక్కడ తను యేసుక్రీస్తుల ప్రభు వారు మొక్కను తీసుకొని ఇస్కరియోతు యూదాకే ఇస్తారు. అది తీసుకున్న వెంటనే సాతాను అతనిలోకి ప్రవేశించను అని రాయబడింది. అంటే ఆలోచన ఆల్రెడీ ఉంది, బట్ ఆ ఆలోచనని మార్చుకుంటాడేమో, ఇప్పటికైనా మారతాడేమో అన్న ఒక ఉద్దేశంలో లాస్ట్ వరకు కూడా ఆయన ప్రయత్నించాడు. బట్ ఆయన్ని అప్పగించిన తరువాత తను ఎంత రోధించినా కూడా తను తట్టుకోలేక ఉరిపోసుకొని చనిపోయాడే కానీ, అదే ముందు గనక జరుగుంటే, అదే ముందు తను గనక మారు మనసు పొంది రొట్టెను అందించిన వెంటనే నేనే ప్రభువా నిన్ను మోసం చేయాలనుకున్నది అని అందరి ముందు ఒప్పుకోనో, లేకుంటే తండ్రి దగ్గర క్షమాపణ తీసుకొని ఉంటే చరిత్ర ఇంకొకలాగా ఉంటుందేమో కదా. బట్ లేఖనాలు నెరవేరాలని యేసుప్రభుల వారిని అప్పగించాలని అది జరిగిందే కానీ, బట్ స్టిల్ ఆయన లాస్ట్ వరకు కూడా మారతాడేమో అన్న ఒక ఆశ అయితే యేసుక్రీస్తుల ప్రభుల వారిలో ఉంది. సో ఈ 13వ అధ్యాయం నుంచి కనుక ఒక 2-3 అధ్యాయాలు కనుక మీరు కంటిన్యూస్గా చదవగలిగితే, ఆయన శిష్యులకు, ప్రత్యేకంగా శిష్యులకు మాత్రమే బోధిస్తున్న వచనాలు ఇవి. సో దీంట్లో ఎంతగా ఆయన ప్రేమను చూపించగలిగాడు అంటే, తన శిష్యుల పాదాలు కడుగుటకు కూడా, వాళ్ళ పాదాలు కడిగి వాటిని తుడిచి, నేను ఇలా చేశాను కాబట్టి మీరు కూడా ఇలాగ చేయండి. అంటే మీరు సేవలో వచ్చిన తర్వాత అంత దీన స్థితికి కూడా మీరు చేయడానికి రెడీ ఉండాలి అన్నట్టుగా వాళ్ళని సిద్ధపరచడానికి ఇది చేశాను అని ఈ 13వ అధ్యాయంలోనే మనకి ఈ మాట అనేది కనబడుతుంది. సో ఇప్పుడు ఈ క్రీస్తు ప్రేమను వివరించడానికి మనకి ఎంత టైం అయినా కూడా సరిపోదండి. ఎన్నోసార్లు ఆయన్ని ముందే చెప్పాను కదా, చాలా మంది అభ్యంతరపరచాలని చూశారు. ఇప్పుడు ఒక సందర్భం చూసాం కదా, దాంట్లో కూడా ఆయన్ని అభ్యంతరపరచాలని చూశారు. ఇంకొక సందర్భం కనుక మనం చూసుకోగలిగితే చాలా ఉన్నాయి, బట్ నేను సమయాన్ని బట్టి 1 లేదా 2 మాత్రమే చెప్తాను. సో లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయి గలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచునుండిరి. సో ఇది మనకు ఆల్రెడీ అందరూ చదువుకున్న సందర్భమే కదండి. సో విశ్రాంతి దినమున ఆయన బోధిస్తున్నాడు, ప్లస్ ఆయన ఒక ఊచకుడి చేయగలవాడు. సో రైట్ హ్యాండ్ అనేది కంప్లీట్గా పనిచేయడం లేదు. అలాంటి వ్యక్తి ఒకడొచ్చాడు, అక్కడ ఉన్నాడు. ఉంటే ఈ శాస్త్రుల పరిచయాలు ఏమని వెయిట్ చేస్తున్నారు, ఈరోజు ఏమన్నా స్వస్థపరుస్తాడేమో. సో స్వస్థపరిస్తే ఇది మోషే ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినమున మీరేమీ చేయకూడదు కదా, ఇలాంటివి చేయకూడదు, అది తప్పు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం తప్పు అని తప్పు మోపాలని వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్నప్పుడు మనసుల్ని ఎరిగిన దేవుడు కదండి. సో ఇంకొక ప్రీవియస్ సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మనసులో అనుకున్నది దేవుడు డైరెక్ట్గా చెప్పేస్తాడు. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, మీరు కళ్ళ ముందు చూసిందే మీరు ఎందుకు నమ్మలేకున్నారు అని కూడా యేసుక్రీస్తుల ప్రభువారు ఒక సందర్భంలో చెప్తారు. సో 8వ వచనం. అయితే ఆయన వారి ఆలోచనలను ఎరిగి ఊచ చేయి గలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలచెను. సో వీళ్ళ మనసులో ఉన్నది దేవుడు గ్రహించి, సో డెఫినెట్లీ చేయాలి, డెఫినెట్లీ ఆయన అద్భుతం అయితే చేయాలి, స్వస్థత అయితే చేయాలి, అందుకోసం వాళ్ళని నిల్చుకోమని చెప్పాడు. అప్పుడు యేసు
విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి. సో ఇక్కడ ఇది ఎంత అంటే చాలా నచ్చిన మాట అని అనుకోవచ్చండి. సో వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి యేసుక్రీస్తుల మధ్యలోకి అతన్ని తీసుకొచ్చారని కూడా తెలుసు. ప్లస్ వాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారని కూడా దేవునికి తెలుసు. సో ఆయనకి ఎంత కోపం వచ్చినా లేదా వీళ్ళ అసమర్థతని ఎంత చూసినా కూడా దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కదా, తన తండ్రిని మహిమపరచాలి కదా. సో తన క్రియల్ని బట్టి తన తండ్రి కూడా మహిమపరచబడాలి అన్న ఉద్దేశంలో ఆయన ఏమని అడుగుతాడంటే, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా. సో ఒకప్పుడు మోషే ధర్మశాస్త్రము కంప్లీట్గా ఇవే విధులు మీరు పాటించాలి అని ఉంది. బట్ క్రీస్తు పుట్టుక తర్వాత కంప్లీట్ ఆజ్ఞలకి వేరే డెఫినేషన్ అనేది ఇచ్చాడు. సో ఎంతగా మార్చేశాడు, లేదా వాటిని ఇంతేనా అన్న విధంగా యేసుక్రీస్తుల ప్రభువారు మార్చినట్లు మనం చూడగలం. సో విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా. ఇప్పుడు ఈ దినాలు అని చెప్తారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి దినమున అక్కడున్న పరిశీలనలో ఒకడికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అయ్యి అక్కడే గుండె పట్టుకునే స్థితిలో ఉంటే అతనికి వైద్యం చేయకుండా ఉంటారా? చేయరు కదా, అలాగైతే ఉండరు కదా. సో నెక్స్ట్ మాట గనక మనం చూస్తే, ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా. సో ఇతన్ని ఇప్పుడు స్వస్థపరిస్తే ఎలాంటి ప్రాబ్లం తీసుకొస్తారని తెలుసు. బట్ స్టిల్ ఆయన్ని రక్షించాలి. ఇప్పుడు ఆయన స్వస్థపరిస్తేనే ఆయన రక్షించగలం. ఎందుకంటే జనాలందరూ దే వెయిట్ ఫర్ మిరకల్స్. సో ఏదో ఒకటి మంచి జరగాలి, నాకేదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరగాలి అన్న దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ విశ్వాసాన్ని గెలుచుకోవడానికి లేదా తన తట్టు ఆకర్షించుకోవడానికి వాళ్ళ అవసరతలు, వాళ్ళ బలహీనతల్ని దేవుడు వాళ్ళని బలవంతులుగా మార్చిన సందర్భాలు చాలా. సో వాళ్ళు కంప్లీట్గా ఎలాంటి స్థితి, ఇంకా నేనేం చేయలేను, ఈ చేత్తో నేనేం చేయలేను అన్న మనిషిని అతన్ని బాగు చేసి ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా. సో ఇప్పుడు అతను అలాగే చేయి పెట్టుకొని ఈరోజు విశ్రాంతి దినము అని వదిలేసి రేపు స్వస్థపరుస్తానులేనైనా నిన్ను అనే టైంలో తను ఇన్ కేస్ మరణిస్తే అప్పుడు బాధ్యులు ఎవరు? అఫ్ కోర్స్ తండ్రి చేతుల్లోనే ఉంది ప్రాణం. బట్ ఆ సందర్భంలో ఆయన ఆ ఉచ్చ చేయగల వాని ద్వారా తండ్రి మహిమపరచబడాలి, ప్లస్ ఈయన క్రియలు ప్రజల్లో ఇంకా ప్రబలాలి అన్న ధోరణిలో ఆయన విశ్రాంతి దినం అని కూడా చూడకుండా ఆయన ఆజ్ఞల్ని అతిక్రమించిన వాడు కాదు. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని ఆయన బాగు చేసినంత మాత్రాన మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడు కాదు, కానీ అతని ధర్మశాస్త్రము దానితో పాటు అతని ప్రాణం కూడా ముఖ్యం. అతను బ్రతికుండగానే ఆయన్ని రక్షించుకోవాలి. చనిపోయిన తర్వాత ఏం యూజ్ లేదు కదండి. సో చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అని ఒక సామెత ఉంది. అలాగే అతను బ్రతికున్నప్పుడే తనని దేవుని తట్టు త్రిప్పాలి, ఆయన రక్షణలోనికి తీసుకురావాలి, ఆయన ప్రేమను వివరించాలి అన్న ఉద్దేశంలోనే అక్కడ జరిగిన స్వస్థత. సో ఆ కింద వచనాలు మనం చూస్తే వాళ్ళు కోపంతో నిండుకొని ఆయన్ని ఏదో ఒకటి చేసేయాలి, ఎలాగైనా పట్టేయాలి అన్న కోపంతో వెళ్ళిపోతారని ఉంది. సో ఇలాంటిదే ఇంకొక సందర్భము నేను జస్ట్ రెఫరెన్స్ చెప్తాను, మీరు చదువుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో సో అక్కడ వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొస్తారు. ఆయన బోధిస్తుండగా వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెని రాళ్లతో రువ్వి కొట్టి చంపాలి కదా, నువ్వేమంటావు ప్రభువా అని అడుగుతారు. సో ఆయన ఏమీ ఆన్సర్ చెప్పకుండా నేల మీద ఏదో వ్రాస్తూ ఉంటాడు. ఏమి అని ఎక్కడా బయలుపరచబడలేదు, కానీ ఏదో రాస్తుంటాడు అని మాత్రము రాసింది. సో వాళ్ళు పదే అడుగుతున్నారు, నువ్వు చెప్పు ఏం చేయాలి, ఇప్పుడు ఈమెను రాళ్లతో కొట్టాలా, ఇప్పుడు నువ్వేం చెప్తావు అని. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో దేవుణ్ణి పెట్టారు అంటే, ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపండి అని గనక యాజ్ పర్ మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపండి అని గనక దేవుడు సెలవిస్తే, యేసుప్రభులు వారు సరే కొట్టేయండి ధర్మశాస్త్రం ప్రకారమే కదా అని కొట్టేస్తే
అంతవరకు యేసుక్రీస్తుల ప్రభు వారు చెప్పిన బోధ కానీ, క్షమాపణ గుణం కానీ, ప్రేమను పంచే విధం కానీ, సో ఆయన ఎక్కడా హింసని హీ డజంట్ ఎన్కరేజ్. సో మిమ్మల్ని కొట్టిన వారిని కూడా తిరిగి ఇంకొక చంప చూపించమంటాడే కానీ వాళ్ళని తిరిగి కొట్టమని చెప్పడు. సో ఆయన చెప్పిన బోధ అనేది నిరర్థకం అయిపోతుంది కంప్లీట్గా. ఇప్పుడు ఇన్ కేస్ లేదు కొట్టద్దండి అంటే, ఇప్పుడు ఈయన చెప్పిన బోధ ఈయన మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో చేయడం లేదు అని వీళ్ళు నింద వేస్తారు. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు చూడండి యేసుప్రభు వారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళినా ఈయన చెప్పిన బోధ రాంగ్ అని ప్రూవ్ చేస్తారు, లేదా ఈయన చెప్పిన బోధ కరెక్ట్ అంటే ధర్మశాస్త్రాన్ని ఫాలో చేయట్లేదు అని ఈయన మీద కూడా నిందేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తుల ప్రభు వారు ఎంత చాతుర్యంగా వాళ్ళకి ఆన్సర్ చెప్తాడంటే, మీలో తప్పే చేయని వారు, మీలో ఏ పాపం చేయని వాళ్ళు ఫస్ట్ ఆమె మీద రాయి వేయండి. సో అక్కడ సందర్భం మనం కంప్లీట్గా చదివితే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ అక్కడి నుంచి జాగా ఖాళీ చేశారు. సో జాగా ఖాళీ చేసిన తర్వాత ఎవరు నిన్ను కొట్టలేదమ్మా అంటే ఎవరు లేరు అని చెప్తుంది. సో అక్కడే ఆమెకి క్షమాపణ అనేది లభించి ఇక్కడి నుంచి పాపం చేయొద్దు, నేను కూడా నిన్ను కొట్టను అని. అలాంటి స్త్రీని కూడా అమ్మ అని పిలిచిన వ్యక్తిత్వం యేసుక్రీస్తుల ప్రభువారిది. బట్ మనుషులు ఎలా చూస్తారు అంటే అండి, ఏదైనా తప్పు చేస్తే లేదా వాళ్ళలో ఏదన్నా తప్పు కనిపిస్తే వాళ్ళని ప్రేమించడం కానీ క్షమించడం కానీ ఉండవు. అది వదిలేసి కంప్లీట్గా డెడ్ ఆపోజిట్ వేలో వాళ్ళని ట్రీట్ చేయడం కానీ, వాళ్ళని ఇంకా అవమానపరచడం కానీ, ఇది మనిషికున్న లక్షణం. ఎక్కడ నేను వారికి ప్రేమను చూపిస్తే నన్ను తప్పుగా అనుకుంటారో అన్న ఆలోచనలు. మనిషి కొన్ని విషయాలలో చాలా అతిమేధావిగా ఆలోచిస్తాడండి. అయితే దేవుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా ఆయన అమ్మ అని పిలిచి ఆయన ప్రేమని చాటినవాడు. ఆయన శాస్త్రులుగా పరిచయులుగా ఎంతమంది ఆయన్ని అభ్యంతరపరిచినా కూడా ఆయన ఎక్కడే కానీ తండ్రిని వదులుకోలేదు. ప్లస్ ఆయన చెప్తున్న దాన్ని, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను అంటే అది ఫస్ట్ నేను ఫాలో చేయాలి. నేను ఫాలో చేయకుండా వేరే వాళ్ళకి చెప్తే అది ఫస్ట్ నువ్వు చేసిన తర్వాత వేరే వాళ్ళకి చెప్పు అని తిరిగి అంటారా లేదా? అంటారు కదా. సో మనం చెప్పేక ముందు మనం చేస్తున్నామా అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో ఇలా క్రీస్తు కంప్లీట్ ఆయన జీవితంలో జరిగిన సందర్భాలు కానీ ప్రతి ఒక్కటి కానీ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నాడు. ప్లస్ ఆయన ప్రేమని పంచుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంతే కాదు, ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ఆయన మన కోసం అయితే దిగి వచ్చాడు, మన పాపాల కోసం మరణించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఆయన మన కోసం ఏమేం చేశాడని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని మనం కనుక ఆలోచించగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నానండి. 14వ అధ్యాయం 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. సో నాకు తండ్రిని ఎరిగిన దేవుడు మాకు తెలుసు అని చెప్పుకొని ఆయన ఆజ్ఞలు పాటించకుంటే మనం ఎలా అబద్ధికులం అని దేవుడు చెప్తున్నాడో, సో ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఆయన్ని గైకొంటేనే, ఆయన ఫాలో చేస్తేనే ఆయన్ని ప్రేమించిన వారం అవుతాం. జస్ట్ నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అంగీకరించి అక్సెప్ట్ చేసి, ఓకే నేను ఫాలో చెయ్యాలి, ఇవి నాకు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేను వీటిని ఫాలో చెయ్యాలి, వాటిని ఫాలో చేస్తేనే ఆయన ప్రేమించిన వారం అవుతాం. ఆయన్ని ప్రేమిస్తే మనకేం దొరుకుతుంది? నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. సో తండ్రికి మనకు మార్గం ఇచ్చింది యేసుక్రీస్తుల ప్రభువారే కదా. అదే 14వ అధ్యాయంలో మనం చూస్తే యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్నాడు. సో ఆయన ఆజ్ఞలు, ఇప్పుడు యేసుక్రీస్తుల ప్రభువారు మనకు తెలియజెప్పిన ఆజ్ఞలు ప్లస్ నడిచి చూపించిన ఆజ్ఞల్ని మనం గనక గైకొని ఫాలో చేయగలిగితే మనము క్రీస్తుని ప్రేమించిన వారం అవుతాం. తద్వారా తండ్రి మనలను ప్రేమిస్తాడు. క్రీస్తును మనం ప్రేమిస్తున్నాం కాబట్టి తండ్రి మనలను ప్రేమిస్తాడు.
అందును బట్టి నేను వానిని ప్రేమించి. సో ఇది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఆజ్ఞలు గైకుంటే నేను క్రీస్తుని ప్రేమించినట్టు, క్రీస్తుని ప్రేమిస్తున్నానని తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి క్రీస్తు మళ్ళీ నన్ను. సో ఇది ఒక సర్కిల్. ఇక్కడ ఒక లూప్ మాదిరి ఉంది చూడండి. సో అలా తండ్రి వల్ల నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకుందునని చెప్పాను. సో అదే ఇంకొక 23వ వచనంలో కూడా అదే మాట రిపీట్ అయి ఉంటుంది. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ కూడా సేమ్ మాటే 21లో ఉండేది, 23లో కూడా అదే మాటనే మళ్ళీ కోట్ చేస్తున్నాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. 15వ అధ్యాయం 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. సో తండ్రి క్రీస్తుని ఎలా ప్రేమించాడో, ఆయన ఎంతగా ప్రేమించాడని మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని మన కోసం పంపించాడు అని లేఖనంలో ఉంది. సో ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని కూడా మన కొరకు ఇవ్వడానికి ఆయన వెనుకాడలేదు. అలాంటప్పుడు అదే ప్రేమని నేను కూడా మీకు ఇచ్చాను. సో మనకి ఎలా ఇచ్చాడు యేసుక్రీస్తుల ప్రభువారు? మన పాపముల కొరకు, మనం చేసిన అతిక్రమముల కొరకు, ఆయన నిందారహితుడైనా కూడా, ఆయన యందు ఏ పాపము లేకున్నా కూడా మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో యాగమయ్యాడు. ఆయన రక్తాన్ని కార్చాడు, మన కొరకు ఆయన బాధించబడ్డాడు. ఇంతగా చేసిన ప్రేమ, తండ్రి క్రీస్తుకి ఇచ్చిన ప్రేమ క్రీస్తు మనకిచ్చాడు. సో ఈ ప్రేమ అనేది దేవుని ప్రేమ వివరించడానికి సమయం కాదు కదా. ఎన్ని సందర్భాలు తీసుకున్నా కూడా వాటికి ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టలేమండి. ఎందుకంటే కంప్లీట్గా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే అలాగే ఉంటుంది. సో ఇంతగా ప్రేమించాడు మనల్ని. ప్రేమించి మనకి ఇంతకంటే మార్గదర్శనం కావాలంటారా? మనకి మాదిరి అవసరం, వేరే మనిషి మనకి అవసరం అంటారా? సో మీరు ఎలా బ్రతకాలి అనుకుంటున్నారు అని మనం అడిగితే, మీ రోల్ మోడల్ ఎవరు అని పిల్లల్ని కనుక అడిగితే, ఫలానా ఒక డాక్టర్నో, లేదా ఒక అబ్దుల్ కలాంనో, ఒక జవహర్లాల్ నెహ్రూనో, ఇలా కొంతమంది గ్రేట్ పర్సనాలిటీస్ని కొంతమంది చెప్తారు పిల్లలు. బట్ దేవుణ్ణి నమ్ముకున్న మనకి క్రీస్తు కంటే మార్గదర్శకుడు అవసరమా? లేదా ఆయన్ని మించిన మాదిరి మనకి ఎవరన్నా ఉన్నారా? ఆయన కంప్లీట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీవన్. సో తను ఒక కుమారుడుగా ఎలా ఉన్నాడు, తండ్రికి కుమారుడుగా ఎలా ఉన్నాడు, తనను పెంచిన తల్లిదండ్రులకు ఎలా ఉన్నాడు, తను బోధించిన శిష్యులతో ఎలా ఉన్నాడు, తను ప్రేమించిన కంప్లీట్ పాపులు కానీ, తను బస చేసిన ఇండ్లలో కానీ, తను తిన్న ఆహారం కానీ, ప్రతి ఒక్కటి ఆహారాన్ని పంచిపెట్టడం కానీ, జనసమూహాన్ని ప్రేమించడం కానీ, రెస్ట్లెస్గా ఆయన పని చేస్తున్నాడు. రెస్ట్లెస్గా పని చేస్తూ కూడా ఆయన అలసట అనేది ఎక్కడా చూపించుకోకుండా తండ్రి పనిని నాకు ఇచ్చిన టైంలో నేను ఫినిష్ చేయాలి, నాకు ఇచ్చిన పనిని నేను కరెక్ట్గా చేయాలి, నేను ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఆయనకి కరెక్ట్గా నేను తిరిగి వెళ్ళిపోవాలి, అంత లోపల నాలో ఎలాంటి లోపం ఉండకూడదు అని ఆయన ఎంతగా ప్రయాసపడి మనల్ని ప్రేమించాడో. సో మనకి ఈ పాత నిబంధనలో మేము శిక్ష పొందుతున్న స్థితి నుండి మనల్ని రక్షణలోకి తీసుకొచ్చాడండి. కంప్లీట్ ఎంతగా రక్షించాడంటే, నువ్వు క్రీస్తును నమ్ముకుంటే చాలు నీకు రక్షణ అనేది వస్తుంది. అలా అని ఏదో బెనిఫిట్స్ కోసము దేవుని దగ్గరికి రాకూడదండి. నాకు పలాంది లేదు అందుకే నేను దేవుని దగ్గరికి వచ్చాను, కొంతమంది నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగవుతుందనే ఆశతో నేను దేవుని నమ్ముకున్నాను అని వాళ్ళు వచ్చిన సిచ్యువేషన్ ఓకే, బట్ అదొక్కటే బేస్ చేసుకొని అయితే ఉండకూడదు. వన్స్ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి నేర్చుకున్న తర్వాత వాళ్ళ జీవితం, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, నేను దీని తర్వాత నా ప్రయాణం ఎలా సాగాలి, నా జీవితం ఎలా మలుపు తిప్పుకోవాలి, నేను ఎలా మారాలి, నా మనసులో క్రీస్తుకి స్థానం ఎలా ఇవ్వాలి, తండ్రి నన్ను ప్రేమించాలంటే నేను క్రీస్తులా బ్రతకాలి,
క్రీస్తుకి ఇచ్చిన ప్రేమ నాకు కూడా తండ్రి నుంచి రావాలంటే నేను క్రీస్తుని మార్గంగా పెట్టుకోవాలి. ఆయన్ని అనుసరించి నేను నడిచే ప్రయత్నం చేయాలి. సో ఇంకొక 5 minutes అండి, నేను ఫినిష్ చేసేస్తాను. సో మనందరికీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చరిత్రలో నిలిచిపోయాడండి. చరిత్ర అనే కాదు, ప్రతి ఒక్క ధోరణిలో. ఇప్పుడు అన్యుల్ని మనము అడిగినా కూడా యేసుక్రీస్తు అని అంటే వాళ్ళకొక హీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రైటియస్నెస్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సేవియర్, ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ హీలర్. వాళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళు ఆలోచించినా కూడా వాళ్ళు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి యేసు గురించి అయితే తెలుస్తుంది. సో అంతగా ప్రభావితం, కంప్లీట్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. సో ఆయనకి ఎంత ఎంత రుణపడి ఉన్నాము అంటే, మేబీ ఆయన ఫస్ట్ ఆయన పుట్టుకే ఇంకా లేట్ అయి ఉంటే మనం కూడా ఇంకా పాత ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, లేదా దాంట్లోనే ఇశ్రాయేలీల మాదిరి ఎక్కడ వ్యర్థంగా మన జీవితాలు అయిపోయి ఉన్నాం. సో దేవుడు క్రీస్తు తర్వాత మనకి ఒక సంపూర్ణమైన బైబిల్ గ్రంథాన్ని కానీ ఆయన మాటల్ని కానీ మనకి దయచేసి మనల్ని మార్చుకోవడానికి ఆయన ఎంతగానో ప్రయత్నించాడు. సో ఆఖరిగా ఇప్పుడు ఆయన చూపించిన ప్రేమ మనలో ఎలాంటి మార్పుని తెచ్చింది లేదా తేవాలి ముందుకి. క్రీస్తు మనల్ని అంగీకరించిన తర్వాత, ఆయన ప్రేమ మనలో వచ్చిన తర్వాత మనం ఎలా మారాలి అన్న ఒక మాట చూసుకుందామండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీతుకు రాసిన పత్రిక, ఇది అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాస్తున్న పత్రికలో చాలా మంచి మాట అండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులములు, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులనై ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని. సో మన పూర్వం క్రీస్తు మనలోకి రాకముందు మనం ఎలా ఉన్నాము అని ఇంకొక క్లియర్గా చెప్తున్నాడంటే, అవివేకులు, అవిధేయులు, మోసపోయిన వారము. సో ఈ ఒక్కొక్కటి వివరించుకుంటా వెళ్తే సమయం దాటిపోతుంది. సో మీరు ఇంకా నీట్గా ధ్యానించండి. బట్ ఒక్కొక్క పాయింట్ కనుక మనం మన జీవితాలలో ఆలోచించగలిగితే డెఫినెట్లీ ఒక ఫేజ్ అయితే ఆ ఫేజ్ దాటి ఉన్నాం, డెఫినెట్గా దాటి ఉంటాం. మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని. ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించును. సో క్రీస్తు మనలోనికి రాకముందు మన స్థితి ఎలా ఉంది, ఆయన వచ్చిన తర్వాత ఆయన దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు. సో ప్రత్యక్షమైందంటే ఆయన చేసి చూపించాడు కాబట్టి ఆయన ప్రేమ అనేది తెలిసింది. ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా, నేనేదో మంచి చేశాను అందుకే నేను రక్షణలోకి వచ్చాను అని కాకుండా, చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. సో మనం ఆయనలోకి వచ్చిన తర్వాత మనం అనుసరిస్తున్న మన క్రియల్ని బట్టి ఆయన మనల్ని కరుణించాడు. ఆయన మనల్ని కరుణించబట్టే ఆయన రక్షణలోకి మనల్ని తీసుకొచ్చాడు లేదా నడిపిస్తున్నాడు. ఇంతవరకు కూడా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అది కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే. సో ఇంత చక్కగా క్రీస్తుకు ముందు మన జీవితం ఎలా ఉంది, క్రీస్తు తర్వాత మన జీవితం ఎలా ఉంది. ఇంకొక లాస్ట్ వచనం చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సో క్రీస్తు మనకు నేర్పిన పాఠం ఇదే కదండి. సో ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? తనని ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. సో అలాగే ఆయన ఎలాగైతే క్షమించాడో, తనని ఎంత బాధ పెట్టినా కూడా, ఎవరు ఎలాంటి మాటలన్నా కూడా, మనం ఎన్నో సందర్భాలలో ఆయన్ని డైరెక్ట్గా దూషిస్తారు, లేదా ఆయన పైన అలిగేషన్స్ అనే వేస్తారు. నిన్ను నీవు మెస్సయ్యగా ప్రచురించుకుంటున్నావని ఎంతగానో బాధ పెడతారు. బట్ స్టిల్ ఆయన ఎక్కడ ఎక్కువగా రియాక్ట్ అవ్వడండి. ఎందుకంటే తీర్పు తీర్చువాడు ఈయన కాదు. ఈయన తీర్పు తీర్చడానికి రాలేదని యేసుక్రీస్తుల ప్రభువారు తండ్రి కూడా చెప్తున్నాడు. ప్లస్ యేసుక్రీస్తుల ప్రభువులు కూడా నేను తీర్పు తీర్చడానికి రాలేదు, తీర్పు తీర్చువాడు తండ్రి. సో అది ఎంత క్లియర్గా ఆయన ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వకుండా, సో ఓకే ఆఖరికి శిలువ పైన ఉన్నప్పుడు కూడా ఆయన వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభువా, వీరిని క్షమించమనే కోరుతాడు. సో అలాంటి హృదయం మనము కూడా కలిగి, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సో ఆయన మనకి ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏంటి అని మనం గనక ఆలోచించగలిగితే, ఆయన ప్రేమని, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే మనం కూడా ఆయన్ని ప్రేమించాలి, లేదా ఇతరులని మనము పొరుగువారిని కూడా మనం ప్రేమించాలన్నదే ఆయన మనకిస్తున్న క్రొత్త ఆజ్ఞ. సో ప్రపంచాన్ని మార్గదర్శిగా మారిన క్రీస్తు ఆజ్ఞ ఏది అంటే ఆయన ప్రేమ. ఆయన క్రీస్తు ప్రేమను నేర్చుకొని తండ్రి ప్రేమను వివరించడానికి వచ్చాడు. బట్ క్రీస్తు ప్రేమగా ప్రపంచాన్నే మార్చగలిగాడు. అందరికీ మార్గదర్శులుగా మార్చిన క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఆజ్ఞ, అది ఆయన ప్రేమ మాత్రమే. ఒకరినొకరు పొరుగువారిని సైతము ప్రేమించమన్నాడు, శత్రువుని కూడా క్షమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. సో ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మనకి ఏమని నేర్చుకున్నా, మనకి వాటిలోనే తండ్రి ఆజ్ఞల్లోనే మనకి నిత్య జీవం ఉంది. సో ఇది ఎక్కువ కష్టమేం కాదండి. మనకున్న కొద్ది కాలంలో, మనకున్న ఈ టైం ఫ్రేమ్, మన ఎండ్ డేట్ ఎప్పుడని మనకు తెలీదు. సో ఉన్నన్ని రోజులు మన చుట్టుపక్కల వారితో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, లేదా మన సంఘస్థులతో కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ మంచిగా బ్రతుకుదాం. మనము తీసుకొని వెళ్ళేదైతే ఏం లేదు. ఎంత సంపాదించినా, లేదా ఎంత నువ్వు ఆస్తి సమకూర్చుకున్నా కూడా నువ్వు ఏమి తీసుకొని వెళ్ళలేవు. నిన్ను పెట్టిన మట్టిలో కూడా అదేం నీకోసమే శాశ్వతం కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కూడా తవ్వి అక్కడ ఏ బిల్డింగ్ లేపుతారో కూడా తెలీదు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అలాంటప్పుడు ప్రాణం ఉన్నప్పుడే, ఈ జీవితంలో మనకు వచ్చిన ప్రాణం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు 2023, నెక్స్ట్ 2033 చూస్తామా అని గ్యారంటీ ఉందా? లేదా 24 చూస్తామనే గ్యారంటీ ఉందా? 31 రోజున చనిపోయే వాళ్ళు లేరా? లేదా ఈరోజు నైట్కి చనిపోయే వాళ్ళు లేరా? ఎప్పుడు మన అంతం ఎప్పుడు ఏది సంభవించినో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు మన జీవితం మన చేతుల్లో ఉండంగానే, ఈ క్షణం మనకుంది అంటే అది దేవుని చిత్తమే. మనం బాగుపడాలి, లేదా మన ద్వారా ఇంకొకరికి మనము మాదిరికరంగా ఉండాలి. మనం సత్క్రియలు చేయడం వల్ల మనం ఏం తెలియజేయగలం? క్రీస్తునే మనము చూపించగలం. అప్పుడు మన ఇంటి దగ్గరకు అడుక్కొని వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చే చిన్న దానం కానీ వాళ్ళు ఏమంటారు? దేవుడిలాగా వచ్చావు, లేదా వాళ్ళకి ఏదో కష్టంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడిలాగా వచ్చావు. సో అవి చిన్న చిన్న సత్క్రియలే కానీ క్రీస్తు ప్రేమను వారికి బయలుపరచగలవు. సో వారిలో మార్పు తీసుకురావడానికి మన క్రియలే వాటికి పునాది. మనమే కరెక్ట్గా లేము అంటే, మనం కరెక్ట్గా లేకుండా నువ్వు దేవుని నమ్ముకో లేదా క్రీస్తులోకి రా అంటే నీ క్రియలు ఎలా ఉన్నాయి అన్న ప్రశ్నకి మనం గురవ్వకుండా, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటా, ఒకరినొకరిని క్షమించుకుంటా ఉన్న ఈ జీవితాన్ని, ఇంతవరకు మనం ఎలా బ్రతికామో మనకైతే తెలియదు. ఒకవేళ ఎవరినన్నా బాధ పెట్టుంటామేమో. బట్ రాబోయే సంవత్సరం దేవుడి చిత్తంగా మనకి ఇంకొక సంవత్సరం అనేది మన ఆయుష్కాలంలో ఉంటే,
డెఫినెట్గా దేవుని ప్రేమని జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేమని కేవలం వర్డ్స్లో చెప్పేస్తామండి. బట్ దాన్ని డీప్గా వెళ్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని వివరించడానికి కూడా మేబీ అంత జ్ఞానవంతులమైతే కాదు. అంత జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి. ఆయన ప్రేమను కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను ఇతరులకి పంచడానికి మన క్రియల్ని దానికి పునాదులుగా వేయాలని ఆశిస్తూ నా ఈ చిన్న మాటల్ని ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు తండ్రి కాచి కాపాడి ప్రభా నైనా నీ మాటలు నేర్చుకున్నటకు తండ్రి నైనా నాకు ఇచ్చిన ప్రభా ఈ అవకాశాన్ని బట్టి తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నైనా నీవు మా కొరకు తండ్రి నైనా ఎంతో చేస్తున్నావు తండ్రి. నైనా మేము నీ కొరకు ఏం చేస్తున్నాం ప్రభా నైనా మమ్మల్ని మేము ప్రశ్నించుకునేదానికి ప్రభా నైనా మాకు తెలివిని దయచేయండి ప్రభా. నైనా మా వరకే చూసుకుంటున్నామేమో ప్రభా. నైనా మా సొంత కార్యాలనే చూసుకుంటున్నామేమో తండ్రి. నైనా మమ్మల్ని క్షమించండి ప్రభా. నైనా నీ కొరకు తండ్రి నైనా నీకు సాక్షులుగా బ్రతుకుటకు తండ్రి నైనా మేము ఏం చేయాలో మాకు నేర్పించినందుకే వందనాలు ప్రభా. నైనా తండ్రి వలన ప్రభా నైనా ప్రేమింపబడడానికి తండ్రి నైనా కుమారుని ప్రభా నైనా మేము ఎలా ప్రేమించాలో తండ్రి నైనా క్రియల ద్వారా ప్రభా నైనా మేము నేర్చుకోవడానికి తండ్రి నీవు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నైనా వివరించిన దాంట్లో తండ్రి నైనా ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే తండ్రి దయచేసి నన్ను క్షమించండి ప్రభా. నైనా నీ మాటలని నేర్చుకున్నట్టుకు తండ్రి నైనా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నైనా ప్రియులు ప్రభా నైనా నీ మాటలు విని ఉండగా ప్రభా తండ్రి నైనా వారి హృదయాల్లో ప్రభా తండ్రి నైనా వాటిని భద్రపరచుకొని తండ్రి నైనా లేఖనములో ప్రభా తండ్రి అలాగున్నవో లేవో అని ప్రభా నైనా మేము పరిశీలించే బిడ్డలుగా ప్రభా నైనా మిమ్మల్ని మార్చమని అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి నైనా నీవు ఇచ్చిన ప్రేమని ప్రభా తండ్రి నైనా మేము ప్రభా తండ్రి మా జీవితంలో అలవరుచుకొని తండ్రి నైనా నీకు సాక్షిగా ప్రభా నైనా నీకు మాదిరిగా తండ్రి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ప్రభా నైనా మమ్మల్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాం ప్రభా. నైనా మాకు ఇచ్చిన ఈ కొద్ది జీవితకాలంలో ప్రభా తండ్రి నైనా మేము నిందారహితులుగా ప్రభా తండ్రి బ్రతుకుటకు తండ్రి నైనా మా జీవితాలని తండ్రి సరి చేసుకోవడానికి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు నైనా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నైనా నీ చిత్తమైతే ప్రభా తండ్రి నైనా మరి యొక్క అవకాశాన్ని ప్రభా మాకు దయచేస్తావనే గొప్ప నమ్మకంతో నైనా చేరని ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని వారి కొరతల్ని అన్నిటిని ప్రభా నైనా నీవు తీర్చిదిద్దమని మాకు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభా నైనా నీకు నీ సేవ కొరకు ప్రభా నైనా మేము ప్రభా సద్వినియోగపరచుకునే అవకాశాన్ని దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా కొరకు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన యేసు పేరట అడిగి తనంతో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.